రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం శుభ పరిణామమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత పారదర్శకంగా ఈ విధానాన్ని అమలు చేసి ప్రజలందరికీ మేలు చేకూర్చుతామన్నారు. మంగళవారం లాలా చెరువు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రారంభించారు. కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తే నేడు ఈ ప్రభుత్వం వారిని ఆదుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పెన్షన్ అందజేశామన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు 1600 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దగ్గుబాటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుక పంపిణీ విధానంలో జరిగిన అవినీతిని తొలగిస్తూ నేడు ఉచిత ఇసుక పంపిణీ ప్రజాహితమైన కార్యక్రమంగా ప్రజా పాలనను సాగిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నదీ గర్భంలోనికి జేసీబీలను తీసుకువెళ్లి త్రవ్వకం చేసి ఏ విధంగా దోపిడీ చేశారనేది కడియపు లంకలో తాను స్వయంగా చూడటం జరిగిందన్నారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందన్నారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచిత ఇసుకను అందిస్తామన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ గృహ నిర్మాణదారులు ఇబ్బందులు పడకుండా ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తెస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 43ను జారీ చేసిందన్నారు. ఆర్టీఓ చైత్రవర్షిణి, ఏడీ మైన్స్ సుబ్రహ్మణ్యం, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇసుక ముసుగులో ఏ విధంగా అవినీతి జరిగింది, మరి సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురయ్యాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది పదే నేను ఇక్కడ కడియపులంకలోకి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిగా వారు అక్కడ ఇసుక తవ్వకం ఏదైతే జరుగుతున్నదో నది గర్భంలోకి జేసీబీలను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ తవ్వకం చేసేసి వాటిని ఏ విధంగా అక్కడ సహజ వనరులు దోపిడీ చేస్తున్నారో ఆ విధానాలని అప్పుడు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఉచిత మంచి ఇసుక విధానంతో ప్రజల ముందుకు వస్తామని చెప్పి ఎన్నికల సందర్భంలో ఎన్డీఏ కూటమి ఏదైతే తెలియజేసిందో ప్రజలకి దాన్ని అనుసరిస్తూ ఇవాళ ప్రజారంజకమైనటువంటి ఇసుక పాలసీ తోటి ప్రభుత్వం రావడం జరిగింది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో హడావుడిగా ఈ ఇసుక పాలసీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొని వచ్చినా రాబోయే కాలంలో ఈ వర్షాకాలంలో ఎట్లాగూ మనకి కొంచెం అంత ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఈ ఇసుక పాలసీని మరింత మెరుగుపరుస్తూ ఖచ్చితంగా ప్రజలకి అన్ని విధాలా కూడా తోడ్పడే విధంగా అటు బోట్స్మెన్ కావచ్చు, మరి భవన నిర్మాణ కార్మికులు దగ్గర 35 లక్షల మంది ఇవాళ రోడ్లు పడ్డారు కనుక వారికి కొత్త ఊపిరిని నింపుతూ వారిని దృష్టిలో పెట్టుకొని కావచ్చు, అదేవిధంగా నిర్మాణ రంగం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని కావచ్చు ఇవాళ మంచి ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరింత మెరుగైనటువంటి పాలసీ ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తుందని చెప్పి తెలియజేస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో వినియోగదారుడు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే ప్రతిమాన్ని రేట్లు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇసుక ప్రీమియం అయిపోవటం వల్ల ఏ రకంగానూ కూడా గృహ నిర్మాణం జరగనటువంటి సందర్భాలను మనం చూసాం. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిని ఆనాడు చూసాం. ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక పక్కన ఆర్థిక భారం ఖజానా మీద పడుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం మొత్తం ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంత భారమైనప్పటికీ కూడా పెంచినటువంటి పెన్షన్లని పెద్ద ఎత్తున ఇవ్వటం అనేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇవాళ రైతు భరోసా అని వాళ్ళు చెప్తే రైతు సేవని మేము చెప్తున్నాం. రైతు సేవా కేంద్రాల ద్వారా వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని రమారమి 1600 కోట్ల బకాయిల్ని ఇవ్వటం కానివ్వండి, ఇవాళ కొత్తగా ఈ ఉచితంగా ఇసుక పాలసీని తీసుకురావడం కానివ్వండి, ఇవాళ ఈ ఇసుక ఇవాళ ఏ వినియోగదారుడికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా కేవలం ఊరికి ట్రాన్స్పోర్టేషను లేకపోతే దాని ఎస్కవేషన్ రేట్లు తప్పితే మామూలుగా ఇసుక ఏ రకంగా ఇబ్బంది కలగనటువంటి అంశంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా ఇసుకని దోచేశారు. ఆ జేపీ వెంచర్స్ కూడా మీరు చూడొచ్చు, ఒకే వేబిల్ మీద ఎన్ని లోడ్లు వెళ్ళాయి ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలోనే ఆర్థికంగా ఇన్ని సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట కట్టుబడి ఉచిత ఇసుక విధానానికి ముందుకు వెళ్తా ఉన్నాము అంటే ఇది ప్రజల పట్ల ఈ ఎన్డీఏ కూటమికి ఉన్న చిత్తశుద్ధి. మనం డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి శాండ్ సేల్స్ అలానే డీసిల్టేషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం మనకి స్టాక్ యార్డ్స్ ఏదైతే ఇంతకు ముందు ఉన్న ఏజెన్సీ నుంచి మనం తీసుకోవడం జరిగిందో స్టాక్ యార్డ్స్లో ఉన్న శాండ్ అంతటిని కూడా సెక్యూర్ చేస్తూ మనం పబ్లిక్కి అవైలబుల్గా ఉంచుతూ సేల్స్ స్టార్ట్ చేస్తున్నాం.
దీని తర్వాత మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత డీసిల్టేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డీసిల్టేషన్ కూడా బోట్స్మెన్ సొసైటీ ద్వారా స్టార్ట్ చేసి శాండ్ సేల్స్ అనేది జరుగుతుంది. దెర్ ఇస్ నో రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్. టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2540.